సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం. దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషై ఏమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి, అతని మాట చొప్పున మనము చేయదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతని నడుగగా, హూషై అబ్షాలోముతో ఇట్లనెను, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షముననున్నవారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షముననున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీలనందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దానియందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడునూ తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీలందరూ ఆ పట్టణమునకు త్రాళ్లు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడైన హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించియుండెను. కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికిని అహీతోపెలు చెప్పిన ఆలోచనను, తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడకయుండునట్లు యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచియుండగా పనికత్తె యొక్కతి వచ్చి హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా, వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను. కాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చేరి, అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగియుండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతకగుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసిన గనుక వారు దాగిన సంగతి ఎవరికినీ తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా, ఆమె
వారు ఏరు దాటి పోయిరని వారితో చెప్పిన గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్లిన తరువాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా, దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక యుండినవాడు ఒకడునూ లేకపోయెను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీలందరూ యొర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు, యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నహాషు కుమార్తె అయిన అబీగయీలునొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేలీయులను గిలాదు దేశములో దిగియుండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఇందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి.